బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీపై ఆ పార్టీ నేత జుట్టా బాలకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను మానసికంగా ఎప్పుడో బీజేపీ పార్టీకి దూరం అయ్యాని, కార్యకర్తగా మాత్రమే ఉన్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తారని, తాను బీజేపీలో చేరారని, ఇప్పుడు పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్ష బీజేపీతో నెరవేరదని అర్థమైందన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను మార్చడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఇక గత 16 నెలలుగా బీజేపీలో ఉన్న తనను ఏ ఒక్క కార్యక్రమము చేయనివ్వలేదన్నారు. బండి సంజయ్ను తొలగించడం హీనమైన చర్య అని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. తనను చాలా మంది కాంగ్రెస్లోకి రమ్మని అడుగుతున్నారని, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు. మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఉద్యమ ఆకాంక్షల కోసం తాను బీజేపీలో చేరానో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా బీజేపీ పార్టీ తన ఉనికిని చాటుకోవడని ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణలో పోరాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తాను 16 నెలలుగా బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ ఎలాంటి కార్యక్రమం తనను చేయనీయలేదని, భువనగిరి నియోజకవర్గాన్ని ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కేసీఆర్ అప్పచెప్పిన ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారని, చాలా మంది పార్టీ పెద్దలు తనను ఆహ్వానిస్తున్నారని, తాను పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోవడం అయితే దారైందిగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నిన్నటి నుంచే అతన్ని జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అతనితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తాను ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పోరాడానో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేందుకే బీజేపీలో చేరానని, బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా బండి సంజయ్ ని తొలగించడం కూడా ఏమైనా చర్య అని, పార్టీ బలపడుతున్న దశలో ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ని పార్టీని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కూడా తనను చాలా బాధేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పక్షంలో ఆ యొక్క భర్తీని పూర్తి చేసుకునేందుకు జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీని బీజేపీ పార్టీలో పొత్తు పెట్టుకుని ఆయన భువనగిరి అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. బీజేపీకి వచ్చేటప్పుడు యువ తెలంగాణ పార్టీని రద్దు చేసుకుని ఆయన పార్టీలోకి అతనితో పాటు రాణేదుద్రమ్మ కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క 16 నెలలుగా పార్టీలో ఉంటున్నప్పటికీ నియోజకవర్గంలో తనకు ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చేసేందుకు కూడా పార్టీ అవకాశం కల్పించలేదని ఆయన విస్తుపోయే విషయాలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే జిట్టా బాలకృష్ణారెడ్డి 1-2 రోజుల్లో ఆయన కాంగ్రెస్ తప్పించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరికి వెళ్లి పోటీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆ యొక్క ఎమ్మెల్యే సీటు హామీ కనుక పార్టీ అధిష్టానం కానీ భువనగిరికి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించినట్లయితే, పార్టీ యొక్క భరోసా ఇచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజశేఖర్, ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒక రకంగా పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి జిట్టా బాలకృష్ణ లాంటి వ్యక్తి స్వయంగా బీజేపీ పైన విమర్శలు చేయడం, అంటే ఆశయ సాధన కోసం, ఏదైతే తెలంగాణ ఆశయ సాధన కోసం బీజేపీ పార్టీతో సాధ్యం కాదు అని చెప్పడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతూనే రెండు ఒకటే పార్టీ, అంటే రెండు ఒకటే అని చెప్పడం కూడా కొంతవరకు ఆందోళన కలిగించే అంశం. అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు ఒకటే. ఇప్పుడు విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి, ఇప్పుడు కొనసాగుతున్న వ్యక్తి చెప్పడం అనేది కొంతవరకు బీజేపీకి దెబ్బతీసే అంశం అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా ఏదైతే కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ అధిష్టానము నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆ అరెస్ట్ ను ఇంతవరకు చేయకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక నిరుత్సాహం అయితే నెలకొంది. దాంతో పాటు ఏదైతే పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసినటువంటి బండి సంజయ్ మార్పు కూడా పార్టీని
తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని చెప్పవచ్చు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పార్టీ ఎదుగుతున్న క్రమంలో పార్టీని ముందు నుంచి నడుపుతున్నట్టు బండి సంజయ్‌ను మార్చి కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక నిరుత్సాహం అయితే నెలకొంది. ఇదే విషయాన్ని ఆయన కొద్దిసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది. బండి సంజయ్‌ని తొలగించడం తనకు తీవ్రంగా బాధ కలిగించిందని. 16 నెలలుగా ఉంటున్నప్పటికీ కూడా పార్టీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోవడం, అదే విధంగా కాంగ్రెస్‌కు పార్టీ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి సరైన ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీ అని బీజేపీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తుందని తాను చేరినప్పటికీ అలాంటి అవకాశం లేకపోగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్న దిశగా ప్రజల్లోకి ఒక భావన వెళ్ళిందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనా భావన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత బీజేపీ పార్టీ ఎదిగే అవకాశం కూడా ఉండదని ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. తాను అయితే మరి 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారో వారి ఆహ్వానం మేరకు కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు తాను పార్టీ మారేది చెప్తానని చెప్పడం జరిగింది. అంటే బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి బండి సంజయ్ సామాజిక వర్గ పరంగా చూసుకున్నా ఆయన సాధించినటువంటి విజయాలు, అంటే ఆయన అధికారంలో అంటే అధ్యక్షుడి పదవి చేపట్టిన తర్వాత చాలా వరకు బీజేపీ పార్టీకి మంచి విజయాలు అందించినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు కూడా ఆయన మార్పు చెందడం అనే కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు వచ్చినటువంటి పరిస్థితి, చాలామంది గందరగోళానికి కూడా గురయ్యారు. అంటే ఇలాంటి నేతలు మరికొంతమంది కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో. తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే బండి సంజయ్ మార్పుల కంటే ముందే కొంతమంది నేతలు ఏదైతే చివరి వరకు బీజేపీ పార్టీలో చేరతారనుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఎవరైతే బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు చూసినట్లయితే వేముల ప్రశాంత్ రెడ్డి చెల్లె కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా జిట్టా బాలకృష్ణతో కాకుండా తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికే చేరుతారనే సంకేతాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఎలక్షన్ లోపు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని కూడా తన అన్న కోమటిరెడ్డితో మంత్రాలు జరుపుతుండగా తెలిసింది. అదే విధంగా వరంగల్ జిల్లాకు వచ్చినట్టయితే కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే బీజేపీ ఎప్పుడైతే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని రెండు పార్టీలు ఓకే అనే ఒక భావన ప్రజలకు ఎప్పుడైతే వచ్చిందో బీజేపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోయిన వారు, అదే విధంగా మిగతా పార్టీ నుంచి బీజేపీలోకి ఎవరైతే పార్టీని విడిచి వెళ్లారో వారందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనేది సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా ఒకరొకరుగా నేతలు ఇటు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొంతమంది రైట్ కిరణ్, ఇంకోటి అంటే జిట్టా బాలకృష్ణ కనుక కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఖరారైనట్లే అంటే ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే మనకి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అనుకున్నటువంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ జరిగితే కనుక నిన్న జరిగినటువంటి పార్టీ మార్పు ఏదైతే అనిల్ కుమార్ రెడ్డి అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక రకంగా చాలా వరకు గందరగోళాన్ని సృష్టించిన ఆ సీటు భర్తీ అనేది మాత్రం ఈయన స్థానంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే భర్తీ చేసినట్లు అనుకోవచ్చు మనం. తప్పకుండా అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి 2001 నుంచి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి భువనగిరి నియోజకవర్గం కేంద్రంగా అనేక ఉద్యమాలతో పాటు అనేక బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. మొదటిసారి 2009లో తెలుగుదేశం పొత్తులో భాగంగా అక్కడ ఉమామాధవ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల మధ్య తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరిగి కాంగ్రెస్ గుర్తుకు చేరారు. అనంతరము కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ పక్షాన కూడా చేరడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్రంగా యువ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. ఆయనతో పాటు రాణి రుద్రమ, వరంగల్ జిల్లాకు చెందిన రాణి రుద్రమ ఇద్దరు కలిసి యువ తెలంగాణ పార్టీని కొద్ది రోజుల వరకు నడిపించి చివరికి బీజేపీ పార్టీలో పార్టీని విలీనం చేసి వారిద్దరు కూడా బీజేపీ పార్టీలో చేరారు. చేరినప్పటి నుంచి కూడా వారికి సరైన ప్రాతినిధ్యం కావచ్చు, సరైన అవకాశాలు, వేదికపై పాలు పంచుకునే అవకాశాలు, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు అనుకూల వాతావరణం కల్పించకపోవడము, అదే విధంగా బండి సంజయ్ తో పాటు రోజు రోజుకు మారుతున్న పరిణామాల మధ్య ఈ రోజు ఆయన మరొక అవకాశం వచ్చినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే అనిల్ కుమార్ రెడ్డి ఎవరైతే గతంలో పోటీ చేశాడో తిరిగి అదే ఎమ్మెల్యే టికెట్ కనుక జిట్టా బాలకృష్ణారెడ్డికి ఖచ్చితంగా ఇస్తారని హామీ ఇస్తే ఆయన తప్పకుండా నేడో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. రాణి రుద్రమ పరిస్థితి ఏందని ఆలోచిస్తే మరి కృష్ణారెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా, లేకుంటే ఆమె సొంత నిర్ణయం తీసుకొని బీజేపీ పార్టీలో ఉంటుందా అనేది కూడా మరి 2-3 రోజుల్లో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.